హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు మనం ఇడ్లీ బ్యాటర్కి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టిప్ చెప్తాం మీకు. మనం ఇడ్లీ పిండి నానబెడతాం కదా, ఇడ్లీ పిండి నానబెట్టేటప్పుడు కొంతమందికి ఇడ్లీలు గట్టిగా వస్తాయి. గట్టిగా రాకుండా మెత్తగా వచ్చి దూదుల్లాగా ఇడ్లీ రావాలంటే మీకు ఒక టిప్ చెప్తా నేను. ఇప్పుడు నేను ఈ ఒక గ్లాస్ తోటి మినపప్పు యాడ్ చేసిన. ఈ మినపప్పు యాడ్ చేసిన తర్వాత ఒక టీ స్పూన్తో 2 స్పూన్ల బియ్యం యాడ్ చేయండి. బియ్యం యాడ్ చేసిన తర్వాత 2 స్పూన్ల అటుకులు, ఇట్లా 2 స్పూన్ల అటుకులు వేసి వాటర్ యాడ్ చేయండి. ఇట్లా వాటర్ వేసిన తర్వాత వెంటనే కడగొద్దు. కడిగితే ఏమవుతుందంటే ఇది మెత్తగా రావడానికి ఇప్పుడు అటుకులు మంచిగా నానాలి కాబట్టి మనం ఈ రవ్వ ఇప్పుడు నేను దీంతో 2 గ్లాసులు రవ్వ వేసినాయి. ఇప్పుడు ఈ రవ్వ ఇది కలుపుతాం కదా, మనం కొద్దిసేపు నానాల. ఇప్పుడు దోశకే కానీ ఇడ్లీకే కానీ ఇట్లా అన్నీ వేసిన తర్వాత వెంటనే మనం కడగొద్దు. ఇట్లా నానిన తర్వాత కడిగితే మెత్తగా బాగుంటాయి. ఇడ్లీ అనేది మెత్తగా దూదుల్లాగా ఇట్లా ఉబ్బుగా వస్తాయి అన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.